రేవంత్ సర్కార్, టాలీవుడ్ మధ్య తలెత్తిన వివాదం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది. 'పుష్ప 2' బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుని ఒక మహిళ మృతి చెందగా, ఆమె 9 ఏళ్ల కుమారుడు కోమాలో ఉండి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన నేపథ్యంలో సినిమా నటుడు అల్లు అర్జున్ థియేటర్ యాజమాన్యం మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, బెయిల్ మీద జైలు నుంచి బయటికి రావడం చకచకా జరిగిపోయాయి. అయితే వివాదం సద్దుమణిగిందని అంతా భావిస్తున్న దశలో థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన మీద తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటనే అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి రేవంత్ పేరు ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యలే కౌంటర్ ఇచ్చారు. దీంతో రేవంత్ సర్కార్, సినిమా ఇండస్ట్రీకి మధ్య ఎవరో పూడ్చలేని ఒక అగాధం ఏర్పడిందని అందరూ భావించారు. కానీ 2-3 రోజులకే సినిమా ఇండస్ట్రీ పెద్దలు రంగంలో దిగి రేవంత్ని రీచ్ అయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినిమా ప్రముఖులు కొందరు భేటీ అయ్యారు. ప్రభుత్వం, ఇండస్ట్రీకి మధ్య వివాదం సమసిపోయిందనిపించారు. అయితే గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో కూడా సినిమా ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా వివాదం కొన్నాళ్ళు కొనసాగింది. జగన్ తన వైఖరితో వివాదాన్ని పెంచుకున్నారని అప్పట్లో హీరోలు ఫీల్ అయ్యారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చాకచక్యంగా వివాదాన్ని ముగించడమే కాకుండా పై చేయి సాధించారు. రేవంత్ తీరుని గమనించిన వైసీపీ నేతలు, సినిమా నేతల వద్ద జగన్ అప్పట్లో అవలంబించిన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో సినిమా ఇండస్ట్రీని చులకనగా చూశారన్న వాదన ఉంది. సినిమా రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్నట్టుగా కొద్ది రోజులు వివాదం కొనసాగుతూ వచ్చింది. సినిమాల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అంటూ తాజాగా రేవంత్ రెడ్డి కూడా నిరూపించారనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలనే ఉద్దేశంతో సినిమా టికెట్ల ధరలు ఒక సామాన్య ప్రేక్షకులు అందుబాటులో ఉండేలా చేసుకున్నారు. అదేవిధంగా సినిమాకి ఎలాంటి బెనిఫిట్ షోలు ఇవ్వలేదు. ఇలాంటి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. ఆయన అలా చేశారనే మాట ఉంది. ఇలా జగన్ సినిమాల విషయంలో తీసుకున్న నిర్ణయం దూరదృష్టితో ఆలోచించి అనుకున్నదే కానీ సినిమా సెలబ్రిటీలు మాత్రం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో తప్పుపట్టారు. జగన్ సినిమా ఇండస్ట్రీ మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు మీడియా సమావేశాల్లో, సోషల్ మీడియా వేదికగా కూడా జగన్ మీద విషయం చెప్పారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని గత ఎన్నికల సమయంలో జగన్ ఓటమి పాలు కావడానికి ఇండస్ట్రీ కూడా ఒక కారణమే అని చెప్పాలి. ఇకపోతే కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి చాలా అనుకూలంగా మారాయి. టికెట్ ధరలను భారీగా పెంచుకోవడానికి అనుమతులు తెలిపాయి. అదేవిధంగా బెనిఫిట్స్‌లు కూడా అనుమతులు తెలపడంతో నిర్మాతలు ఎంతో సంతోషపడడమే కాకుండా భారీ లాభాలు అందుకుంటున్నారు. కానీ ఒక్కసారిగా రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు టికెట్ రేట్లు పెంచనని, అదేవిధంగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వనని ఇటీవల సినిమా సెలబ్రిటీల భేటీలో కూడా తేల్చి చెప్పారు. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తీసుకున్న నిర్ణయాల పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు కదా! మరి ఆయన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించారు. అయితే జగన్ నిర్ణయమే కరెక్ట్ అని తాజాగా రేవంత్ కూడా నిరూపించినట్లయింది. సినిమాల విషయంలో జగన్ సరైన నిర్ణయమే తీసుకున్నారంటూ ప్రేక్షకులు, అభిమానులు కూడా రేవంత్ నిర్ణయం మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది విషయం మీద మీరు కామెంట్ చేయండి.